ఈ విధంగా మా ఇద్దరి మధ్యలో మాటలు జరుగుతున్నాయి. ఆ సంభాషణలో ఆవిడ అంటుంది, మా అయ్యగారు చాలా అలసిపోతున్నారండి అంటుంది. అప్పుడు నేను అన్నాను, ఏసీ కారులో ప్రయాణం చేయడం అలసిపోవడమా, లేకపోతే ఏసీ గదిలో పడుకోవడం అలసిపోవడమా, లేకపోతే విశ్వాసులు పెట్టినటువంటి ఆహారాలు తింటూ అలసిపోవడమా, లేకపోతే మీకు ఉన్నటువంటి బిజినెస్లో వచ్చినటువంటి డబ్బు లెక్క పెట్టడంలో అలసిపోతున్నారా? పౌలు గారు అలసట కానీ పౌలు గారి ప్రయాస గురించి నీకేమన్నా తెలుసమ్మా అని అడిగాను. 2 కొరింథియన్స్ 11:28 పౌలు గారు అన్నటువంటి మాట ఏదో తెలుసండి, ఇవియు గాక సంఘములన్నిటిని కూర్చున్నటువంటి చింతయు కలదు. పౌలు గారి యొక్క చింత సంఘములన్నిటిని గూర్చి. ఈ రోజుని చాలామంది సేవకులు వారి వారి సంఘాలకే వారు పరిమితం అయిపోయారు. కొన్ని వేల సంవత్సరాల క్రితమే పౌలు గారు సంఘములన్నిటి గూర్చి కలిగినటువంటి చింత మనలో ఎంతమందికి మరి ఉంటుంది? దేవుని బిడ్డలారా, చింతలు 2 రకాలు ఉంటాయి బ్రాడ్గా. మెయిన్ ఒకటి లోకపరమైన చింత, 2 ఆత్మపరమైనటువంటి చింత. లోకపరమైన చింతలో చాలా చింతలు ఉంటాయి. శరీరపరమైన చింత, సామాజికపరమైన చింత, మానసికపరమైన చింత. కానీ ఆత్మపరమైనటువంటి చింత అంటే ఆత్మను రక్షించడానికి చింతించటం. అంటే ప్రయాసలో వేదనలను ఎదుర్కోవడం, ఆయనకు వస్తున్నటువంటి ట్రబుల్స్ కానీ మరి డిఫికల్టీస్ని కానీ ఏ విధంగా ఈ 11 అధ్యాయము 2 కొరింథియన్స్ 23 నుంచి చదువుకుంటూ వెళ్తే ఆయన అంటాడు, వెర్రివాని వలె మాట్లాడుచున్నాను, నేనును మరి ఎక్కువ క్రీస్తు పరిచారకుడను, మరి విశేషంగా ప్రయాసపడింది. చూడండి, మరి అనేక పర్యాయములు చెరసాల్లో ఉంటిని, అపరిమితముగా దెబ్బలు తింటిని, అనేక మార్లు ప్రాణాపాయములో ఉంటిని, యూదుల చేత 5 మార్లు 1 తక్కువ 40 దెబ్బలు తింటిని, 3 గత్తములతో కొట్టబడితిని, ఒకసారి రాళ్లతో కొట్టబడితిని, 3 వాడ పగిలి శ్రమ పడితిని, ఒక రాత్రి పగలు సముద్రంలో గడిపితిని, అనేక పర్యాయములు ప్రయాణములలోను, నదుల వలన ఆపదల్లోనూ, దొంగల వలన ఆపదల్లోనూ, ఎన్ని రకాల ఆపదలో చూడండి. మరి నా స్వజనులైనటువంటి ఆపదల్లోనూ, అన్యజనుల వలనటువంటి ఆపదల్లోనూ, పట్టణములో ఆపదల్లోనూ, అరణ్యములో ఆపదల్లోనూ, సముద్రములో ఆపదల్లోనూ, కపట సహోదరుల నుంచి ఆపదల్లోనూ ఉంటిని. ఏ విధమైనటువంటి ఆపదలు, ఏ విధ ప్రయాసతోనూ, కష్టములతోనూ, తరచుగా జాగరణములతోనూ, ఆకలి దెబ్బలతోనూ, తరచుగా ఉపవాసములతోనూ, చలితోనూ, దిగంబరత్వంతోనూ ఉంటిని. ఇంకనూ చెప్పవలసినవి అనేకమైన ఉన్నవి, అవి చెప్పలేదు. ఆయన సారికల్లా చలిలో బాధపడటం కనబడతాం, జాగరణతో అతను బాధపడటం చూస్తున్నాం, కష్టముతో, ప్రయాసతో. ఇన్ని మాటలు పౌలు గారు తన అనుభవంతో కూడినటువంటివి మన ముందు మరి పెట్టడం జరిగింది. దేవుడు పౌలు గారు ఎదుర్కొన్నటువంటి ప్రయాసల్లో మనం ఎదుర్కొన్నటువంటి ప్రయాస ఏముంది? మనం దేవుడి కొరకు ఎంత అలసిపోతున్నాము? చాలామంది చింతతో, అలసటతో ఉన్నారు. ఈ చింత అలసిపోయిన తర్వాత వస్తుంది. ఈ చింత లోకపరమైనటువంటి అలసట, అంటే శ్రమించి తగినటువంటి రెమ్యునరేషన్, తగినటువంటి ఫలితము మనకు రానప్పుడు చింత అనేది వస్తుంది. శరీరపరమైన చింత వలన మనిషికి రోగాలు వచ్చేస్తాయి, మనిషికి బీపీ వస్తుంది, మనిషికి ఎక్కువ డయాబెటిక్ అవడానికి ఎక్కువ అవకాశాలు ఉన్నాయి, మానసిక రోగులు అవడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. కానీ ఆత్మపరమైన చింత మనం కలిగి ఉన్నప్పుడు మనం జ్వలిస్తాం, మనము మండుతాం, మనము దేవుడు అగ్నితో రగులుతాము. ఈ రోజున ఎంతమంది మరి మనలో దేవుని అగ్నితో రగులుతున్నారు, దేవుడి కొరకు రగిలిపోతున్నారు? ఒక్కసారి దేవుడు మొదటిసారిగా మరి సౌలుతో మాట్లాడుతున్నప్పుడు, సౌలా అని మాట్లాడుతున్నప్పుడు ఆ మాటల్ని అతడు ఎంత ఖాతరు చేయకపోతే ఎంత ప్రయాసకు అతడుకు ముందు దిగుతాడు. ఆ దేవుని మాటలకి ఎంత లోపడకపోతే ఇన్ని శ్రమలో, మరి సముద్ర ప్రయాణాల్లో
మరి ఇంకా అడవిలో మరి స్వజనుల మధ్యన, అన్యుల మధ్యన మనం పడుతున్న శ్రమలు ఏమున్నాయండి? మనకున్నటువంటి చిన్న చిన్న సంఘాల గురించి మనము ఎంతో చింత కలిగి ఉన్నాము. కానీ సంఘములన్నిటిని గురించి చింతిస్తున్నటువంటి పౌలు గారు, ఆయన యొక్క బ్రాడ్ మైండ్, అతని యొక్క విశాలమైన హృదయం, దేవుడు పరిచర్యకు అతడు మరి ఈ ముందుకు వచ్చినటువంటి ఆ యొక్క జీవన విధానం మనం నేర్చుకోవద్దా? మరి ఆ విధమైనటువంటి జీవన విధానంలోనికి, ఆ లైఫ్ స్టైల్లోకి, ఆ స్పిరిచువల్ లైఫ్ స్టైల్లోకి మనం ఎప్పుడు ప్రవేశిస్తాం? దేవుడు మనతో మాట్లాడుతున్నాడు, నిజంగా మాట్లాడుతున్నాడు. మనం దేవుడి కొరకు జలించవలసినటువంటి సమయం వచ్చింది. మీరు లోకమునకు వెలుగై ఉన్నారని దేవుడు మాట్లాడుతున్నాడు. ఎక్కడ వెలుగుగా ఉన్నాం? ఎవరిని వెలిగిస్తున్నాం? ఎంతమందిని వెలిగించాము? ఈ రోజున ఉదాహరణకి నాకు ఉన్నటువంటి సంఘం పాడైపోతే, నా సంఘం కానీ, నా సంఘస్థులు కానీ చెదిరిపోతే, మిగతా సేవకులకి చాలా సంతోషంగా ఉన్నారు, చాలా సంతోషపడతారు. ఎందుకంటే ఆ సంఘం పాడైపోయిందంట, పలానటువంటి ఆయన గారు నడిపిస్తున్నటువంటి సంఘం చెల్లాచెదురైపోయిందట కదా అని అది న్యూస్లాగా, టీవీ 9లో న్యూస్లాగా వాళ్ళు చెప్పుకోవడం జరుగుతూ ఉంటుంది. కానీ దేవుని బిడ్డలారా, ఆ సంఘం ఎవరిది? నీ సంఘం ఎవరిది? దేవుడిది. మరి నా సంఘం ఎవరిది? దేవుడిది. నా దేవుడి సంఘం నీ దేవుడి సంఘం కాదు కదా, మన దేవుని సంఘం కదా. ఎవరి సంఘం కూలిపోయినా నువ్వు అపహాస్యం ఎందుకు చేస్తూ ఉన్నావు? ఎవరి సంఘం పట్ల అయినా సరే నీకు చిన్నచూపు ఎందుకు ఉంటుంది? అన్ని సంఘాల గురించి ప్రార్థించవలసిన మనము దేవుడికి మహిమ కలుగునుగాక. అందరూ చెప్పండి హల్లెలూయా, గట్టిగా హల్లెలూయా. అన్ని సంఘాలు దేవుడి సంఘాలే. అందరూ నడిపిస్తున్నటువంటి సంఘాల గురించి మరి మనం ప్రార్థించవలసిన వారిగా ఉన్నాం. దాని గురించి చింత. ఏ సంఘంలోనికి కూడా సాతానుడు ప్రవేశించకూడదని, ఏ సంఘం చెదిరిపోకూడదని, ఏ సంఘం నశించిపోకూడదని, ప్రతి సంఘం దేవుని రాతి పునాది మీద కట్టబడాలని మనం ప్రార్థించొద్దా? అట్టి చింత నీకుందా? అట్టి భారం నువ్వు కలిగి ఉన్నావా?